హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసంతాస్ కిచెన్. ఈ వీడియోలో మనం టమాటో వడియాలు ఎలా చేయాలో చూద్దామండి. వడియాలు అంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. పప్పు, సాంబార్ ఇంకా పులుసు కూరల్లోకి వడియాలు నంచుకొని తింటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ అర కేజీ వరకు సగ్గుబియ్యాన్ని రాత్రంతా నానపెట్టాలండి. 1.5 లీటర్ వాటర్ పోసి బాగా నానపెట్టాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసే ముందు ఒకసారి గరిటెతోటి కలిపి ఇప్పుడు మంటని మీడియంలో ఉంచి స్టవ్ ఆన్ చేయాలి. ఈలోపు మనం టమాటాలని కట్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి. 300 గ్రాముల టమాటాలు తీసుకొని చూయించిన విధంగా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి ఈ కట్ చేసిన టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం స్పైసీనెస్కి ప్లెయిన్ కారాన్ని యాడ్ చేయాలండి. అర టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసి మూత పెట్టేసి ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత కనుక మీరు చూస్తే సగ్గుబియ్యం అనేది సగం ఉడికిపోయిందండి. ఒక 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది మనకి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మంటని లో మీడియంలోకి మార్చుకోవాలండి. మొత్తం బాగా కలిసిన తర్వాత మరొక 5 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము. ముందుగా 2 టీ స్పూన్స్ వరకు నువ్వుల్ని యాడ్ చేయాలి. అలాగే 2 టీ స్పూన్స్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇంకా టేస్ట్‌కి తగినంత ఉప్పండి. ముందుగా 2 టీ స్పూన్స్ యాడ్ చేసాము. మీరు టేస్ట్ చూసి తర్వాతైనా యాడ్ చేయొచ్చు. అలాగే అర టీ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్‌ని యాడ్ చేయాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలండి. ఇది మనకి మరొక 30 నిమిషాల వరకు పడుతుంది. మీరు చూసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు వడియాలు పెట్టే ప్రాసెస్లోకి వెళ్దాం. దానికోసం ముందుగా ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని చూయించిన విధంగా ఒక్కొక్క స్పూను మనం బ్యాటర్ని ఇలా వడియాల్లాగా పెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఉంది కాబట్టి మనం ఈ వడియాలు ప్లాస్టిక్ షీట్ మీద పెట్టాలండి, లేకపోతే తీసేటప్పుడు విరిగిపోతాయి. కొంతమంది క్లాత్ మీద పెడతారు, బట్ సగ్గుబియ్యం వడియాలు మనం కంపల్సరీ షీట్ మీద పెట్టాలి. సో ఇలా మిగతా వడియాలన్నీ నీట్గా పెట్టుకోవాలండి. దీన్ని ఒక 2 రోజుల పాటు ఎండలో బాగా డ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, 2 రోజుల తర్వాత చూస్తే మనకి ఇలా ఎండిపోయి ఉంటాయి. షీట్ నుంచి కూడా చాలా ఈజీగా ఉడొచ్చేస్తాయి. ఇప్పుడు ఈ వడియాలు ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది మంట హైలో ఉండి వేడవ్వనివ్వాలండి. ఆ తర్వాత మంట లోకి మార్చేసి కొన్నిగా వడియాలు యాడ్ చేస్తూ ఒక 10 నుంచి 15 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. మంట లోనే ఉండాలండి, లేకపోతే వడియాలు అనేవి మాడిపోతాయి. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ అనేది డ్రైన్ చేసేసి వడియాలు పక్కకు తీసుకోవడమే. చూసారు కదా, ఎంతో ఈజీగా టేస్టీ టమాటో సగ్గుబియ్యం వడియాలు ఎలా చేసుకున్నాము. ఈ వడియాలు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్లో రకరకాల వడియాల రెసిపీస్ ఉన్నాయండి, అవి డిస్క్రిప్షన్లో ఇస్తాము, తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.